వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదల చేయబోతున్నట్టుగా వెల్లడించారు. ప్రభుత్వ వేధింపులతో పాటు కూటమి నేతలు, అధికారులు ఇబ్బంది పెడితే యాప్లో నమోదు చేయొచ్చని తెలిపారు. తగిన ఆధారాలు కూడా యాప్లో అప్లోడ్ చేయొచ్చని తెలిపారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై పరిశీలిస్తామని జగన్, ఫిర్యాదులు పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతల శ్రీనివాస్, ఏంటి అసలు యాప్ ఏంటి, యాప్కి సంబంధించి ఇంకా ఏం చెప్పారు జగన్? థ్యాంక్ యూ సతీష్. ఈరోజు వైసీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పార్టీ ముఖ్యమంత్రితో కూడా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ నేతలకు వాళ్ళ అంశాలపైన కూడా చర్చించి వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ సందర్భంగా వాటికి ఈరోజు మనకు జగన్ పిఎస్సి భేటీ నిర్వహించింది. పిఎస్సి అంటే పార్టీ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా పలువురు కీలక నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో మటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. ఏదైతే త్వరలో పార్టీ తరఫున కూడా త్వరలో ఒక యాప్ ను సిద్ధం చేసి దాన్ని విడుదల చేయబోతున్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ సంస్థ కూడా ఏదైతే ఇటీవల కాలంలో లిక్కర్ కేసు కావచ్చు, ఇతర కేసులు కావచ్చు, కేసుల పేరుతో వేధింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక యాప్ ను రూపొందిస్తున్నాము. ఈ యాప్ ద్వారా కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న వేధింపులు కావచ్చు, అలాగే ఎక్కడైనా పార్టీ కార్యకర్తలకు సంబంధించి అన్యాయం జరిగినా, అయితే పలానా వ్యక్తికి సంబంధించి కూడా ఏదైనా అధికారుల ద్వారా కూడా అన్యాయం జరిగినా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఈ యాప్ ద్వారా కూడా వాళ్ళు నేరుగా యాప్ ద్వారా కూడా పార్టీ అధిష్టానం దృష్టికి, పార్టీ దృష్టికి తేవాల్సి అని చెప్పేసి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఈ యాప్ లో కూడా తగిన ఆధారాలు ఇవ్వాలంటే బాధితులు ఎవరు ఉంటారో బాధితులకు సంబంధించిన ఏదైనా ఆధారాలను కూడా ఆ యాప్ లో అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు తెలిపారు. అంటే కంప్లైంట్ ఆటోమేటిక్ గా డిజిటల్ సర్వేలకు వస్తుంది కాబట్టి ఇక్కడ పార్టీ ముఖ్య నేతలు పార్టీ దృష్టికి తీసుకెళ్తారు. దాని ద్వారా కూడా బాధితులకు పార్టీ తరఫున అండగా నిలవడం, పార్టీ తరఫున వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా పోరాడతామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు చెప్పడం జరిగింది. అయితే త్వరలో మన ప్రభుత్వం రాగానే, అధికారం రాగానే ఆ ఫిర్యాదులపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా పార్టీ నేతలపై భరోసా ఇవ్వడం జరిగింది. అయితే అన్యాయానికి గురైన వారు మొత్తం యాప్ ద్వారా కూడా నేరుగా పార్టీకి ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం న్యాయపరంగా పోరాడే అవకాశం ఉంటుంది. అలాగే బాధితులకు పార్టీ కావచ్చు, పార్టీ నేతలు అండగా నిలబడతారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు చెప్పడం జరిగింది. తప్పు చేసిన వారందరికీ త్వరలో సినిమా చూపిస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేత సమావేశంలో స్పష్టం చేశారు. మరోసారి కూడా అయితే ఇప్పుడైతే చంద్రబాబు కావచ్చు, ఆయన ప్రభుత్వం కావచ్చు, ఏదైతే ఇప్పుడు కేసు పేరు వేధిస్తున్నారో అదే వచ్చే ఆయన విత్తనం వేశాడు. ఇప్పుడు భవిష్యత్తులో అది చెట్టుకుని ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటాము. ఇప్పుడైతే ఎవరైతే వేధింపులు పాల్పడ్డారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పార్టీ నేతలకు ఒక విధంగా చెప్పడం, భరోసా ఇస్తూ కూడా వాళ్ళకి ఈ విషయాలను చెప్పడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.